రెడ్డి గారు చెప్పండి, మార్గదర్శి మోసాలు చంద్రబాబు గారి ప్రభుత్వం మత్తిస్తోందా? నిన్న సుధాకర్ బాబు గారు కూడా గట్టిగానే మాట్లాడే ఆ ఇష్యూ మీద. ఇట్లయితే వ్యవస్థలు ఏమైపోవాలని కూడా ప్రశ్నిస్తున్నారు. మద్దతు ఇవ్వటం కాదు సార్, హైకోర్టుకి వెళ్ళింది సిఐడి. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో రామోజీరావు గారి కుటుంబాన్ని కాపాడటం కోసం 3 లక్షల మంది చందాదారులు ఎటుపోయినా పర్లేదు 11,000 కోట్ల రూపాయలు ఉన్నాయి సార్ ఈరోజు మార్గదర్శి చిట్ ఫండ్స్ దగ్గర. ఓన్లీ చిట్స్ 11,206 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. సో ఈ 11,206 కోట్ల రూపాయలు డబ్బులను కాపాడాలి, రామోజీరావు కుటుంబాన్ని కాపాడాలి. కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం అయిపోయింది. సిఐడి అంటే అంతేనా? క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అలా చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అయిపోయి అసలు మార్గదర్శి అంత గొప్పది లేదండి, అవసరమైతే న్యాయమూర్తులు గారు మీరు కూడా చిట్టీలు కట్టండి అని చెప్పేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే మీరు కూడా చిట్టీలు కట్టేసండి, అంత గొప్ప లేదు అసలు. ఈ సంస్థ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎవరు బతకలేరు, పక్కన 2-4-5 రాష్ట్రాలు దీని మీదే బతికేస్తున్నాయి అసలు, లేదంటే లేదన్న గొప్పగా సిఐడి వాదిస్తుంటే నిజంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టింది సిఐడి. ఆ రోజు శైలజా కిరణ్కి బెయిల్కి సంబంధించిన వాదనలో లేదండి ఈ సంస్థ అంతా అక్రమాలు చేసిందని చెప్పి వాదించింది సిఐడి. 1,150 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసిన సిఐడి. కానీ ఈరోజు అసలు మార్గదర్శి ఏమీ తప్పలేదని చెప్తుంది. ఇది శారదా చిట్ ఫండ్స్ సహారా అనేది చాలా చిన్న స్కాములు సార్. దీంతో పోలిస్తే మార్గదర్శిలో ఈరోజు 3 లక్షల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. ఎందుకంటే ఒకటి మార్గదర్శి ఫైనాన్స్ బిడ్ పేరు మీద, ఫ్యూచర్ ఏమంటారు సబ్స్క్రిప్షన్ పేరు మీద రసీదులతోటి డిపాజిట్లు వసూలు చేస్తున్నారా లేదా సార్? ఇప్పుడు చిట్ ఫండ్స్ నిర్వహించే వాళ్ళు ఏ వ్యాపారాలు చేయకూడదు, ఇది మేజర్ ఫస్ట్ పాయింట్. కానీ నువ్వు పచ్చళ్ళు, టీవీలు, పేపర్లు, నీకు అనేక వ్యాపారాలు, 24 వ్యాపారాలు ఉన్నాయి. రెండోది 40 సంస్థలకు నువ్వు డబ్బులు మళ్లించావు అనేది సిఐడి జియో కూడా ఒకటి రిలీజ్ చేసింది ఆ రోజు. దాంట్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కి ఇన్వెస్ట్మెంట్స్ ఈ మార్గదర్శిలో వచ్చే డబ్బులు అంట, వ్యాన్ టెక్నాలజీస్, బంధన్ మ్యూచువల్ ఫండ్స్, సెంచరీ టెక్స్టైల్స్, ఇట్లా ఈ మార్గదర్శిలో తీసుకొని వచ్చినటువంటి డబ్బులు ఎవరైతే చందాదారులు కట్టేటటువంటి డబ్బుల్ని వేరు సంస్థలకు మళ్లించారు అనేది క్లియర్గా అభియోగాలు ఉన్నాయి. దానికి సంబంధించి చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి ఏదైతే సోదాలు జరిగినాయి అంతకుముందు సార్, మేము ఒక మార్గదర్శి కాదండి, దీంట్లో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2022 అక్టోబర్ 1వ తారీఖు, అక్టోబర్ 31వ తారీఖు, 2022 నవంబర్లో అనేక చిట్ ఫండ్ సంస్థలకి ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఇది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కింద వస్తుంది అన్ని. సో వాళ్ళు ఆల్రెడీ తనిఖీలకు వెళ్తే కొన్ని అయితే అసలు రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్నారు భీమవరం అట్లా చోట. అట్లా నాకు ఈ అనుభవం ఒకటి గుర్తుకొచ్చింది. తిరుపతిరావు గారని మన బీజేపీ నాయకుడు ఉంటాడు, వాళ్ళ అబ్బాయి చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నాడంట. నన్ను కలిశాడు అనుకోకుండా. ఏమిటి అప్పటికే మార్గదర్శి గొడవలు నడుస్తున్నాయి, తనిఖీలు చేస్తుంటే వాళ్ళు గొడవ చేస్తున్నారేంటి మార్గదర్శి వాళ్ళు అంటే, ఏమో సార్ మాకు దగ్గరికి వచ్చారు, తనిఖీలు చేసుకోమన్నాం, చూసుకున్నారు, వెళ్ళిపోయారు, అంత బాగానే ఉందని వెళ్ళిపోయారు. మరి అదే పరిస్థితి మార్గదర్శి వాళ్ళు ఎందుకు గొడవ చేశారు అనేది నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు రైట్ రాయల్గా వ్యాపారం చేసేవాడికి ఎవరు వచ్చినా ఏమొచ్చినా మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, ఓపెన్గా మీకేం కావాలి తీసుకోండి అని చెప్పి ఎంక్వైరీ చేసుకోండి, మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలా అన్నీ ఇస్తాం అంటారు. ఇది రైట్ రాయల్గా చేసేవాళ్ళు. అయితే అక్రమ మార్గాల్లో చేసేవాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నా కూడా, ఏదో వాళ్ళు మోసాలు చేసినా కూడా ఏమీ చేయలేదని చెప్పి ఇప్పుడు చెప్పించే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు రెండోది గమనించాల్సిన అంశం ఏంటంటే, మార్గదర్శి ఫైనాన్స్కి సంబంధించిన దాంట్లో స్వయంగా ఆర్బీఐ చెప్పింది 45C దానికి సంబంధించి స్వయంగా ఆర్బీఐ చెప్పింది ఏది అన్ని నిబంధనలు ఉల్లంఘించారని. దానికి రామోజీరావు గారి కొడుకు ఏమో ఇచ్చాడు, మా తండ్రి తప్పు చేస్తే నాకేం సంబంధం అన్నాడు. రేపొద్దున కూడా మా తండ్రి ఇప్పుడు పెట్టినటువంటి మార్గదర్శి చిట్స్ రేపొద్దున మేము బిచానా అయితే నాకేం సంబంధం అంటాడు. రేపొద్దున 11,000 కోట్ల డబ్బులు ఉన్నాయి సార్, చిన్న విషయం కాదు. బిచానా ఎత్తివేయడం ఎందుకు కానీ 11,000 కోట్లు కానీ చట్ట ప్రకారం జరగాలి కదా. అది సార్ చట్ట ప్రకారం. ఇప్పుడు వాళ్ళు ఎవరు చిట్టీలు కట్టినా వారం రోజులు చిట్టీ డ్రా చేసుకున్నాక వారం రోజులు ఇవ్వాలి సార్. వారం రోజులు ఇవ్వట్లేదు, ఇవ్వకుండా అనేక రకాలుగా చేస్తున్నారు. వాళ్ళు ఈనాడులో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. ఇప్పుడు మొన్న సాయి సాధన చిట్ ఫండ్స్ అని నర్సరావుపేటలో దుకాణం ఎత్తేసింది 200 కోట్ల రూపాయలు, 200 కోట్లు. అయితే ఇప్పుడు ఆ నర్సరావుపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే వెళ్ళి నిన్న హోంమంత్రి అనిత గారిని వాళ్ళ బాధితులందరినీ తీసుకొని వెళ్ళి కలిస్తే, సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం హోంమంత్రి అనిత. అట్లానే మార్గదర్శి బాధితుల సంఘం ఒకటి విజయవాడలో రిజిస్టర్ అయ్యింది సార్. రిజిస్టర్ అయింది. శ్రీనివాస్ అని ఎవరు అడ్వకేట్ ఎవరో ఆయన మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాడు బాధితులందరూ రమ్మని. మరి వీళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తారు అనిత గారు చెప్పాలి. కేసులు కూడా ఎత్తేస్తున్నారు. అదే వీళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తారు? న్యాయం చేయకపోగా మీరు అసలు చాలా సచ్యల సంస్థ ఆ చిట్ ఫండ్స్ మార్గదర్శి అనేది మీ ప్రభుత్వమే వాదిస్తుంది. సిఐడి 2 చూడండి సార్, మోసకారి ఆస్తుల
మోసకారి సంస్థల ఆస్తులు జప్తు. ఇది కూడా ఈనాడులో ఈరోజు ఏది ఆకర్షణీయ పథకాల పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి కాలపరిమితి ముగిసాక చెల్లింపులు చేయకుండా మోసగించిన కేసులో బాపట్ల జిల్లా వేటపాలెం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్కి సంబంధించిన బంగారం, వెండి అన్ని సీజ్ చేశారంట. ఇంకొకటి, చిట్టీల పేరుతో చందాలు వసూలు చేసి పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన కేసులో బి జరీనా, నజీర్ భాషల ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసింది. మరి ఇట్లా చిట్టీలు పెట్టే మీరు డబ్బులు ఇవ్వట్లేదనే కదా మార్గదర్శి ఆస్తులు కూడా జప్తు చేసింది. మరి మార్గదర్శి చిట్ ఫండ్స్ సంబంధించిన ఆస్తుల్ని 150 కోట్లు ఎందుకు జప్తు చేశారు? మీరు మోసపూరితంగా వాళ్ళకి చిట్టీలు ఎగ్గొడుతున్నారు అనేది కదా. సో మరి దీని మీద ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలని అడుగుతాను. రైట్, అది ఓవరాల్గా చూస్తే ఏంటంటే చంద్రబాబు గారి ప్రభుత్వం వీరి మోసాలకి మద్దతు ఇస్తోంది అనేది మొత్తం ప్యానలిస్టుల యొక్క అభిప్రాయంగా ఉంది. ఇక సెకీ ఒప్పందం మొత్తం కరెక్టేనని చెప్పి ఏపీఆర్సీ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కిందే లెక్క. ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు గారే. అంతకుముందు చంద్రబాబు గారు ఎల్లో మీడియా ఈనాడులో అయితే ఎంత అరాచకంగా రాశారు, ఆంధ్రజ్యోతి కూడా అరాచకం అంటే అధ్వానం. అసలు ఆ పదాలు వాడాలంటే భయం వేస్తుంది. గోపి గారు సంక్షిప్తంగా మాట్లాడి టైం తక్కువ ఉంది. ఈ సెకీ ఒప్పందం సక్రమే అని ఇప్పుడు ఏపీఆర్సీ చెప్పిందని వాళ్ళ సాక్షిలో ప్రముఖంగా ఇచ్చారు. ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు దాని జోలికే పోకుండా ఏదో అసలు ఛార్జీలు పెంచట్లేదని పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరేమంటారు దీని మీద? సెకీ ఒప్పందం జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన దాన్ని పట్ల ఖచ్చితంగా నిజంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఎక్కువగా ప్రచారం చేశారు సెకీ తోటి ఒప్పందాలకు సంబంధించి. మరి ఇప్పుడు అంతా సవ్యంగానే ఉంది, అంతా సక్రమంగానే ఉంది అంటే ఎట్లా ఈ మధ్యలో ఈ చంద్రబాబు గారు చేసిన ఆరోపణలు ఏమైనట్టు, ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వార్తలు ఏమైనట్టు అనేది ప్రజలు ఆలోచించుకోవాల్సింది. అందులో అనుమానం లేదు. అయితే సెకీ కూడా కేంద్ర సంస్థ కాబట్టి దాని నిబంధనలు కానీ దానితో ఒప్పందాలు కానీ ప్రభుత్వ పరంగానే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఖచ్చితంగా దాని నిబంధనలు ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు మీడియా సంస్థలు ఎందుకు అలా అప్పట్లో ప్రచారం చేశాయి అనేది ఇప్పుడు ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు మాత్రం నిజంగానే సైలెంట్ గానే ఉన్నాయి. మరి ఎందుకు ఏపీఆర్సీ ఇచ్చిన ఎందుకు మాట్లాడట్లేదు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి? టైం తక్కువ. రామకృష్ణ గారు సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి, టైం అయిపోయింది. సార్, గతంది నిజమయ్యి ఇప్పుడు కనుక వీళ్ళు దాన్ని ఎంక్వైరీ చేయట్లేదంటే ప్రజల్లో వాళ్ళ కొత్త అనుమానం రేకెత్తిచ్చేటట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు వీరికి ఎంత ముట్టినాయి అనే ఒక కొత్త క్వశ్చన్ ఉత్పన్నమయ్యే పరిస్థితి కూడా ప్రజల్లో డిస్కషన్ కి వచ్చే పరిస్థితి ఉంది. అదే గతం వీరు తప్పు మాట్లాడాము, మేము ఎన్నికల లబ్ధి కోసమే చేశామంటే తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి నా ఎన్నికల లబ్ధి కోసం చేశానని చెప్పొచ్చు. కానీ అదర్వైజ్ ఎంక్వైరీ చేయకుండా ఏమీ లేకుండా అంతంత పెద్ద మాటలు మాట్లాడి దాని గురించి అంతంత పెద్ద డిస్కషన్స్ జరిగి ఈ రోజు ఏమీ లేదు అని మాట్లాడుతా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం వారి ఆదానితో ఎంతకు మేనేజ్ చేయబడింది అనే చర్చ కూడా ప్రజల్లో ఉత్పన్నం అవుతుంది. దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత అయితే ఈనాటి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఖచ్చితంగా ఉంటది. సార్, ఇప్పుడు ఇదే ఈనాడులో జగన్ కు అదాని లంచం 1750 కోట్లు అని రాశారు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఒప్పందాన్ని కొనసాగించడానికి 2750 కోట్లు తీసుకున్నాడా, లేకపోతే ఎంత తీసుకొని ఈ ఒప్పందాన్ని కొనసాగించాడో చెప్పాలి. ఎందుకంటే వీళ్ళే ఆరోపణ చేశారు కదా, ₹2.49 అత్యంత తక్కువ ధరకి, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి తక్కువ ధరకు మేము కొనుగోలు చేస్తే సెకీ దగ్గర, అది కూడా మేము అదానీ దగ్గర కొనలా, సెకీ దగ్గర మేము కొనుగోలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేస్తే అదానికి లంచం ఇచ్చారని రాశారు కదా. మరి ఇప్పుడు రాయాలి కదా ఈ అడ్డగోలు రాతలు రాసినటువంటి ఈనాడు కిరణ్. ఎందుకంటే ఇది కిరణ్ ఉన్నప్పుడు, రామోజీరావు బతుకున్నప్పుడు రాసిన కంటే ఇప్పుడు కిరణ్ ఇంకా ఎక్కువ రాస్తున్నాడు. అందుకని తండ్రి పైనుంచి ఆశీర్వదిస్తా ఉన్నాడు, ఇంకా రాయని అర్ధరాత్రి కల్లోకి వచ్చి. సో మరి ఇప్పుడు 1750 కోట్లు లంచం అని రాశారు కదా. మేము లంచం తీసుకొని ఈ ఒప్పందాన్ని ఏదైతే మేము చేసుకుంటే మరి దీన్ని మీరు కొనసాగించడానికి ఎంత లంచం తీసుకుంటున్నారు, మీరు రద్దు చేయాలి కదా. అప్పట్లో మాబొట్టి వాళ్ళని కూడా అనేవాళ్ళం, తప్పు అంటున్నావు, రద్దు చేయాలి కదా. కంటిన్యూ చేస్తున్నారు. 1,00,000 కోట్ల నష్టమైన అబద్ధాలు ప్రచారం చేశారు. 1,00,000 కోట్ల నష్టం. మొన్న కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు మరీ నీచంగా రాశారు. అదే సార్, ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడుకి ముడుపులు ముట్టినాయి. ఇప్పుడు అదానీ లంచం ఇచ్చాడు, అదానీ దగ్గర లంచం తీసుకొని కంటిన్యూ చేస్తున్నట్టు అర్థం. రైట్, ఓకే.